నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది డాక్టర్ కాకాని పృథ్వీరాజు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుని వైపు మానవుడి ప్రయాణం. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 ఏప్రిల్లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అత్యాధునిక SLS రాకెట్ ద్వారా ఆర్టెమిస్ 2 మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది. 4 వ్యోమగాములు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో కూర్చుని చంద్రుని వైపు ప్రయాణం ప్రారంభించారు. ఇది 1972లో అపోలో మిషన్ తర్వాత తొలి మానవ చంద్రయానం కావడం విశేషం. ఈ మిషన్లో వ్యోమగాములు చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేశారు. భూమి నుంచి సుమారు 2.5 లక్షల మైళ్ళ దూరం చేరుకుని కొత్త రికార్డు సృష్టించారు. చంద్రుని వెనుక భాగాన్ని పరిశీలిస్తూ కీలక శాస్త్రీయ సమాచారాన్ని సేకరించారు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ పనితీరును, జీవన సహాయక వ్యవస్థలను కూడా విజయవంతంగా పరీక్షించారు. తాజా సమాచారం ప్రకారం మిషన్ ప్లాన్ ప్రకారం సజావుగా కొనసాగుతున్నదని తెలియజేశారు. వ్యోమగాములు సురక్షితంగా చంద్రుని చుట్టూ ప్రయాణం పూర్తి చేసి భూమి వైపు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఇది భవిష్యత్ చంద్రుడిపైన ల్యాండింగ్కు కీలకమైన పరీక్షగా భావిస్తున్నారు. ఆర్టెమిస్ 2 మిషన్ ప్రధాన లక్ష్యం భవిష్యత్తులో చంద్రునిపై మానవులను దింపేందుకు సన్నాహాలు చేయడం, అలాగే చంద్రునిపై స్థిర నివాసం ఏర్పాటు చేయడం, భవిష్యత్తులో మార్స్ యాత్రకు మార్గం సుగమం చేయడం కూడా దీని ముఖ్య ఉద్దేశం అనుకోవచ్చు. ఆర్టెమిస్ 2 మిషన్ మానవ అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. ఇంకా ఆసక్తికరమైన స్పేస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. At that time, over 55 years ago, Lovell, Swigert, and Hayes flew 248,655 statute miles away from Earth. Today, for all humanity, you're pushing beyond that frontier. Integrity, over to you. Yeah, from the cabin of Integrity here as we surpass the furthest distance humans have ever traveled from planet Earth. We do so in honoring the extraordinary efforts and feats of our predecessors in human space exploration. We will continue our journey even further into space before Mother Earth succeeds in pulling us back to everything that we hold dear. But we most importantly choose this moment to challenge this generation and the next to make sure this record is not long-lived.